మహేష్ నీది ఎన్ని ఎకరాలు ఉంది? మాదంత ఉంటుంది 4.5. 4.5. ఏమంటావు మరి ఎట్లా చెప్తావు అదే కొంచెం? పోవద్దనే అంటున్నాం మేము. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నావు నువ్వు? ఓ మా చాలా ఏళ్ళే మేము చేయబట్టి. ఇప్పటికి 75 75 సంవత్సరాలే మేము 75 దీని మీద సంవత్సరాల ఉన్నాం. నుంచి వ్యవసాయం మీద. ఎంత మా అయ్యలు మా పిల్లలు? తాతలు అందరూ ఉమ్, మేము ఉన్నాం అట్లా. ఉమ్. మరి ఏమంటావు ప్రభుత్వం మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ పోవద్దని ఇచ్చిందా? మాకు ఏది లేదు. మాకు అంచుదాధారం ఇదేనా మాకు ఇంకేమున్నదేముంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా ప్రభుత్వం మరి? మాకేది ఇవ్వలేదు. ఎందుకు? ఈ ఒకటైనా కొలిచిరు తీసుకొని పోయారు. ఆ, మరి పెద్ద ఎత్తున పోలీసులు కూడా వచ్చి బలవంతంగా తీసుకుపోతున్నారు అంటున్నారు. ఎంతవరకు నిజం అది? తీసుకుపోయారు. ఇంకా తీసుకుపోయిన దానికి ఏం చేస్తాం. పోలీసులు బలవంతం పెడుతులా పెడుతురు. ఏమంటారు వాళ్ళు పోలీసులు? పోలీసు వాళ్ళుగా ఏమంటలేరు. ఇంకా వాళ్ళు ఏమంటారు, ఇంకా వాళ్ళు చేసుకొని అని అంటే చేసుకున్నారు. ఎట్లా ఇప్పుడు? వాళ్ళు ఏమంటారు, పేదోళ్ళ మీద ఎందుకు ఇంత ధర్నాల మీద ఎందుకు చేయాలి? ఇప్పుడు పక్కన ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ రోడ్ ఉంది. కలెక్టర్ ఆఫీస్ రోడే పెద్దగా చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు లవణ భూములు పట్ట భూములకి ఎందుకు తీయాలి? అదే స్టేట్ తీసుకుని పోతే అయిపోతుంది కదా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు భూములు పోయినాక రైతులు ఏం చేసుకొని బతుకుతారు ఆడ. అంటే ఇప్పుడు ఇదైతే మనకు సికింద్రాబాద్, హైదరాబాద్ అని 2 సిటీలు ఉన్నాయి. కొత్త సైబరాబాద్ ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత. ఇప్పుడు 4th సిటీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి వస్తుంది కదా. 4th సిటీ అయితే హైదరాబాద్ డెవలప్ అవుతుంది అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ ఏమా వస్తుంది. సిటీలో మాకు గురించి మాకు సంబంధం తెలియదు మాకు. కానీ ఇక్కడ మాకు పల్లెటూరులాగే మాకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు దీనికి నష్టపరిహారం ఏమన్నా అడుగుతున్నావా? నష్టపరిహారం అంటే ఏం కట్టిస్తారు గవర్నమెంట్? మనకేం తెలుస్తుంది? అంటే గవర్నమెంట్ ఇప్పుడు మన చేతులు ఏముంది? ఇంత అని చెప్పలేదని చెప్పలేదన్నా. ఏది చెప్పలేదు. ఇంత గంత అని ప్రభుత్వం భూములు తీసుకుంది అనుకో, మాకు భూమే కావాలన్నా. భూమి భూమే కావాలి. భూమిది కేసు నడుస్తుంది. కేసు నడుస్తుంటే రోడ్ ఎట్లా తీస్తారు? ఇలా రోడ్ దేవదు కదా. ఇదేది మీ భూమిలో కేసు ఉంది ఆల్రెడీ? మా భూమిలో కేసు ఉంది. లిటికేషన్ లిటికేషన్ ఉంది. కేసు నడుస్తుంటే ఎట్లా ఇప్పుడు రోడ్ ఎట్లా చేస్తారు? ఇలా ఎటు నుంచి పోతుంది? ఇట్లా సేమ్ ఇట్లనే పోతా. రూమ్ కాడికి నుంచి ఇట్లా పోతుంది. రూమ్ కాడికి నుంచి అట్లా ఆ తాస్పాన్ కాడికి నుంచి మొత్తం అది మొత్తం అదే. ఇప్పుడు గతంలో ఉన్నప్పుడు ఏడు దాకా పోయింది ఇది? గతంలో ఇదే ఇంకా అది ఏమో ఇబ్రపట్నం ఉండదు, ఇది మహేశ్వరం ఉండదు. ఇది కడీలు కాడికించి ఇబ్రపట్నం, ఇది ఏం మహేశ్వరం. ఇది మహేశ్వరం. అంటే మీది 2 నియోజకవర్గాలు ఉన్నది ఇప్పుడు. మరి ఇప్పుడు ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేసింది అనుకో, ఏం ఎట్లుంటది మరి? ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలంటే ఇంకా చేసేదేముంది? గవర్నమెంట్ మొత్తం ఇట్లా చేస్తా గల ఏం బతారు? ఇంకా వేస్ట్ అది. ఇప్పుడు మొన్న ఒక మంత్రి ఏమంటున్నంటే భూసేకరణకు ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళపైన పీడీ యాక్టులు పెట్టులు, పోలీస్ కేసులు పెట్టులు అన్నారు. అది ఎంతవరకు నిజం అంటావు? మంచి పద్ధతి కాదు కదా. మరి ఎట్లా ఇప్పుడు మార్కెట్ రేట్ కట్టిమంటావా లేకుంటే ప్రభుత్వం రేట్ కట్టి? అందరూ ఎట్లా కట్టిస్తారు మనకు తెలియదు కదా. నీ చేతులు లేదు, నా చేతులు లేదు, గవర్నమెంట్ చేతులు ఉంది. రేవంత్ రెడ్డి సార్ మరి ఎట్లా కట్టిస్తారు తెలియదు కదా మనకు కూడా. మరి ఎట్లుందంటే ఇప్పుడు సంవత్సరం కాకముందే రైతుల మీద పడి భూములు తీసుకుంటున్నారు అని అంటున్నారు రైతులు. పాలన ఈ సమస్య రైతులు తెలిసి ఉంటే ఆయన రాకపోవు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండపోదు. ఇది ఏం చెప్తాం ప్రభుత్వానికి? ఏం చెప్తాం? మేము చెప్పేది ఉంది. ఎట్లా ఉంటావు మరి? ఇప్పుడు ఎంత రేట్ కట్టిమంటున్నావు? గవర్నమెంట్ ఇచ్చే రేటే తీసుకుంటావా? ఇంకా అందరు లేక మనం ఇంకొకరం కాదు కదా. ఇయ్యానికి రెడీ ఉన్నారా? ఇయ్యనేక మా ఇచ్చుకొని మేమేం చేసుకుని చెప్పు. మేము ఉన్న దగ్గర గీత కూడా పోతే మాకేం వెళ్తుంది చెప్పు? ఏం మిగలదు కానీ. ఒకవైపు మీ నాన్న అంతా బాధపడుతున్నావు, మీ అన్న పోలీసులు తీసుకపోయి, మరి ప్రభుత్వానికి ఏం చెప్తాం? ఏం చెప్తాం? ఇంకా అన్నీ పోతున్నాయి. ఇంకా ఎవరికి ఏం చెప్పాలి? ఎవడు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఎవరిని చెప్పినా కానీ ఎవడు పట్టించుకోవడం, వస్తాడు తీసుకొని పోతారు, వెళ్ళిపోతారు. ఇంకంతే. పోలీసులు కానీ నాయకులు రాలేరు. మరి ఎంత పోతుంది ఏందని అనుకున్నది? ఎవరు అడగరు. ఏ నాయకులు రారు, ఎవరు రారు. వాళ్ళకి ఓట్లు వేసినామా, అప్పుడు ఓట్లే అని కాలు ముక్తారు. ఓట్లు వేసినాక ఇక మనం పట్టించుకోరు. ఏ నాయకులైనా సరే దగ్గరకు వచ్చి ఇట్లా పట్టించుకోరు ఎవరు. అందరు నాయకులు అంతే, కాలు మొక్కించుకుంటారు, ఓట్లు వేసుకుంటారు, బయటపడతారు. మనం పట్టించుకోరు. ఎన్నున్నాయి? 6 ఉన్నాయి. 6 ఉన్నాయా? మరి కంపెనీలు వస్తాయి అంటుండు. ఇప్పుడు మంచిగా గడ్డి ఉంది కాబట్టి గుర్రని మేపుతున్నావు. కంపెనీలు అయితే గుర్రని ఏడ మేపుతావే? ఏడమే పాలి ఎక్కడ అమ్ముకోవచ్చు. నీకు మేమేం చేస్తాం? ఇంకా గుర్రంతో మరి ఎట్లా బతుకుతావు? ఎట్లా బతామని ఏదైనా చేసుకుని బతకాలి. మరి ఉన్నాయి ఇంకా కంపెనీలు పడ్డాక మరి మేము ఎట్లా చేస్తాం? మరి ఉన్నాయి అమ్ముకోవాల్సింది. గొర్రెలు అమ్ముకోవచ్చా, దూలు అమ్ముకోవాల్సింది. ఎక్కడ దూరం కంపెనీలు అవుతున్నాయి. మరి నేనేం చేయాలి? మరి అందరితో లోన్తో సాయం. మరిగా అంత మేపనికి తలం ఉంటే ఎవరైనా 4 దూరం సంపాదించుకుంటాడు. మరి మేపనికి తలం ఏంటి? అనవసరంగా ఏం చేయాలి? మరిగా మీకు అమ్ముకొని ఏదైనా అది గవర్నమెంట్ చేసిన ఎందుకంటే దుల్లాన్ని అమ్ముకోవాలి, చెప్ప పట్టుకొని మళ్ళీ తినవాలి చదువుతానికి అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి వస్తే మనం పేదలకు మంచి జరుగుతా అన్నారు కానీ ఏం జరిగినాయి అంత కనబడుతూనే ఉంటుంది. ఉన్న కంపెనీ పెట్టుకుంటాడు పోతున్నాడు, కంపెనీ పెట్టుకుంటాడు, అంత వేసుకున్నాడు పోతున్నాడు, అయిపోతుంది. కంపెనీ పెడితే మీలాంటి లాభం కాదా? ఇంకా లాభమే లాభం. నా అసలు కూర్చోడు ఉంటే నా దూల పెట్టుకుంటే నువ్వు ఉన్నాయి అమ్ముకొని అవతల వాటి కంపెనీ కూర్చొని పెట్టుకుంటాడు. అలా నాకు కాలిపోయి దగ్గరికి రాదు నా కాలు. నేనేం చేయాలి? మరిగా ఉన్నాయని అమ్ముకున్నాక మరి కంపెనీ అయినాక ఉన్నాయి అమ్ముకోవాలి, చెప్ప పట్టుకొని పోవాలి. అయ్యా చేస్తాను పోయి
10 రూపాయలు అయ్యా ఉచితమే అని అనుకుంటున్న గతి తెచ్చింది మరి వస్తుందా పింఛన్ ఏమన్నా వస్తుందా మరి నీకు వికలాంగ పింఛని వస్తుంది 2000 వస్తుంది మరి 4000 ఇస్తాను కదా సార్ ఆయన ఇవ్వకపోయినా 4000 ఇక ఎవరు? ఎవరు ఇంటి మంది ఏం చెప్పాడు ఆ, ఈ ఇంటి కుంటోళ్ళకు 2000 పోయి 4000 చేస్తున్నాడు ఆ, చెమటోళ్ళకు తీసుకుపోయి 4000 పోయి 6000 చేస్తాడు అవి ఎక్కడ పోయినావు ఇవి ఎక్కడ పోయినావు అన్ని పోయినాయి అవే 2000 తీసేదా పెడుతున్నాడు అంతే ఉమ్. ఇక చేసిన అది చేయడం మనం తీసుకోం